ఏం డాడీ ఇది? ఇలా చైన్ స్మోకింగ్ నాన్ స్టాప్ డ్రింకింగ్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? ఇదంతా నీ కోసమే తల్లి. రేపొద్దు నీకు సిగరెట్ తాగే మొగుడు వచ్చాడనుకో, వాసన నీకు అలవాటైపోయి ఉంటుంది. ఒకవేళ మందు కొట్టే మొగుడు వచ్చాడనుకో, వాంతి చేసుకునే పని ఉండదు. నీ కోసమేనమ్మా. మాకేం కర్మ, కాసేపట్లో మీరే వాంతి చేసుకుంటారుగా. అది ఇలా ఇచ్చి ముందు నువ్వు కాలేజ్కి పదమ్మా. ఇది ఇలా ఇచ్చిన తర్వాత నువ్వు లోపల బొమ్మ. ముందు మీరు రండి. ఏంటి నడు రోడ్ మీద స్టంటా? మ్యాన్ హోల్ లో పడతావని నీకు హెల్ప్ చేద్దామని. స్టూపిడ్. ఈ రోడ్ లో ఏది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. వాళ్ళని వేస్తుంది. సాయం చేసిన వాడి మీద సీరియస్ అవుతావేంటి? కనక గారు మీరు ఊరుకుంటారా? నన్ను కదిలించుకో. నా నోరు అసలే మంచిది కాదు. అందుకే నా మొగుడు నా నదులు పారిపోయాడు. నాతో పెట్టుకో మాకు. వైష్ణవి సారీ, ప్రిన్సిపల్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించేశాను. ఆ విషయం నీకు చెప్దామని. ఆంటీ ఏంటి ఈ రోడ్డు పేరేంటి? సుందరయ్య స్ట్రీట్. ముందే వేసారు రోడ్డు. నా గర్భసంచి తీసేసాక మళ్ళీ ఇప్పుడు వేసారు. సార్ సార్ ఈ రోడ్డుకి సీఎం గారు ఏమైనా వస్తున్నారా? లేదమ్మా, ఈ వీధిలో వైష్ణవి అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కోసం శ్రీ అనే కుర్రాడు వేయించాడు. ఇదిగో నిన్నొచ్చాడే అతనేనా శ్రీ అంటే? అతను షాజాన్ కంటే గొప్పోడు. అబ్బా ఎందుకు అడగవేంటి? ఇదిగో అతను తన ప్రియురాలు చచ్చిపోయాక తాజ్ మహల్ కట్టించాడు. ఇతనైతే నువ్వు ఉండగానే రోడ్ వేయించాడు. సో లక్కీ. కనకం గారు అతనికి నాకు మధ్య అలాంటిది ఏం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోకండి. ఓకే ఇదిగో నా నాలుక మీద దురదగొని దాకుంటుందని చెప్పానా? దానికి దురద ఎక్కువ. వైష్ణవి అలా ఫుట్బాల్ లో ఏలాడుతూ వెళ్ళడం ఏంట్రా? అయితే వైష్ణవికి సపరేట్ బస్సు ఇస్తావా? ఇది వైష్ణవి కోసం శ్రీ అనే కుర్రాడు వేయించాడు. మీలో వైష్ణవి ఎవరు? అదిగో అమ్మాయే. చూసావా, నీ కోసం నిన్న రోడ్డు వేయించాడు, ఇవాళ బస్సు వేయించాడు. వైష్ణవి స్పెషల్ అంట. సొమ్మతుంది, సోకునిది, సుఖం మాది. రా బస్సు ఎక్కుదాం. సారీ కనకం గారు, నేను ఆ బస్సు ఎక్కను. ఆవిడ బస్సు ఎక్కకపోతే ఎవరో ఎక్కడానికి వీల్లేదు. ఇది వైష్ణవి స్పెషల్. రా వైష్ణవి రా, నా మాటని బస్సు ఎక్కు. రోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కలేక చస్తున్నాం అనుకో. నా మాట విను, పదా ప్లీజ్. అమ్మా మా కోసం ఎక్కు తల్లి. ఎక్కమ్మా, లేకపోతే రోజు మేము 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఎక్కు వైష్ణవి ప్లీజ్.
రోజుల్లో నేను మీ మమ్మీకి లైన్ వేయడానికి 4,000 ఖర్చు అయింది. నీకేమిట్రా అప్పుడే 40 లక్షలు ఖర్చు అయింది. ఆయన దగ్గర ఎందుకు అనవసరంగా మాటలు పడ్డాం. ఇలారా మైసూర్ పాక్ చేస్తున్నాను, హాట్ గా తిందు గాని. డాడీ మీకు కొంచెం తక్కువ. అదే మమ్మీ, డాడీ జనరల్ నాలెడ్జ్ లో వీక్ కదా. ఆయన రోజుల్లో రూపాయి విలువ రూపాయి, ఈ రోజు అది 10 పైసలు పడిపోయింది. కరెక్టేరా, కరెక్ట్. అయినా నువ్వు ఇంత గ్రంథం నడపకపోతే నువ్వే చిన్ననాటి స్నేహితుడు శ్రీ విష్ణు అని ఆ అమ్మాయికి చెప్పేయచ్చు కదరా. అమ్మా, స్నేహం గొంగలి పురుగు అయితే ప్రేమ సీతాకొక చిలుక. ఇదిగో, ఇది స్వీట్ కాకముందు మామూలు పిండి. ఇది స్వీట్ అవడానికి ఎంత టైం పట్టింది? ఏదో 5 సంవత్సరాల వయసులో విడిపోయాం. సడన్ గా నీ వెళ్ళి నీ చిన్ననాటి విష్ణు నేనే అని చెప్పాననుకో, అది తనకు గుర్తుకు రాలేదనుకో, అది నేను భరించలేను. నువ్వు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా నాకు బాధ లేదురా. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని చెప్తే నువ్వేమైపోతావని నా భయం రా. చెప్పదు నాన్న, చెప్తే తను వైష్ణవి కాదు, నేను విష్ణుని కాను. ఆ మాట మీదే ఉండరా. ముందు నువ్వు ఈ స్వీట్ తిను. అదే ఏంట్రా? వైష్ణవి వస్తుందిరా. కాలేజీలోకి రాగానే శ్రీ ఎక్కడ అని అడిగిద్దిరా. పోయే కాదురా, నిజం రా, ప్రామిస్. నిజంగా? అవునురా, ఇప్పుడే కాలేజ్ గేట్ దగ్గర చూసా. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యు? నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు చాలా మంచిదానివని. నో, నువ్వెవరు చెప్పడానికి? నీ పిచ్చి హీరోయిజాలు చూసి గాలిపటంలా ఎగిరి వచ్చి నీ కౌగిట్లో పడతాననుకుంటున్నావా? నెవర్. నా కోసం రోడ్ వేయించానని, బస్సు వేయించానని అందరి ముందు డబ్బాలు కొట్టుకుంటున్నావు. వైష్ణవి, అతను ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. నాకు తెలుసు, 100 కోట్ల ఆస్తిపరుడికి ఏకైక వారసుడని. చూడు, లక్షలు ఎందుకు ఖర్చు పెట్టావని అడిగే తండ్రి నీకు లేకపోయినా, నిన్ను అల్లరి చేసిన వాడి అడ్రస్ నాకెందుకు చెప్పలేదమ్మా అని అడిగే తండ్రి నాకున్నాడు. నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? వై ఆర్ బిహేవింగ్ లైక్ ఎ ఫూల్? వైష్ణవి, వాడు నీకోసం రోడ్లు వేయించడమే కాదు, ఈ కాలేజీలో ఎంతో మందికి ఫీజులు కట్టాడు. కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి 2 లక్షలు ఖర్చు పెట్టి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించాడు. ఏ డబ్బుతో చేయించాడు? తను కష్టపడ్డా? తన సంపాదించిన డబ్బుతో టించర్ కొనిచ్చినా గొప్పవాడవుతాడు గాని వాళ్ళ నాన్న డబ్బుని ఇతరు దానం చేయడం ఏమైనా గొప్ప? మిస్టర్ శ్రీ, ఇదంతా హైటెక్ ప్రేమతో నువ్వు ఆడుతున్న నాటకం. అది తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను. నిజంగా నీకు మంచి పనులు చేయాలనుంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో చెయ్యి. సో ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ చేస్తానంటావు? ఎస్ డాడీ. నీ ప్రేమ సంగతి ఏమో గానీ నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కీప్ ఇట్ అప్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిస్టర్ మణి, బాబుని తీసుకెళ్లి ఫ్యాక్టరీ అంతా చూపించండి. ఏ సెక్షన్ లో కావాలంటే ఆ సెక్షన్ లో వర్క్ చేస్తాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో హలో, ఏంటిది? నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ తాగకూడదని తెలీదా? నువ్వు తాగిన సిగరెట్ వల్ల ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకో, కోట్ల మీద నష్టమే కాదు, మనందరం మాడి మస్ అయిపోతాం, తెలుసా? జరగదు సార్. జరగదా? 10 సంవత్సరాల నుంచి కలుస్తున్నాను సార్ సిగరెట్. నేను ఇక్కడ ఎప్పుడన్నా జరిగిందా? 10 సంవత్సరాలు అయితే సంవత్సరానికి 10 చొప్పున 10 సంవత్సరాలకి 100 గుంజీలు తీయండి. 100 గుంజుళ్ళా? సార్ 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 నేను తీరేది సార్ 100 గుంజుళ్ళు. సార్ 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 వద్దులేండి సార్. చిన్నపిల్లాడి చేతిలో దెబ్బలు తినే కంటే గుంజలు తీయడమే బెటరు. అట్లాగే తెస్తాను సార్. సార్ సార్ సంవత్సరానికి 10 కాదు కానీ 5 చొప్పున ఒక 50 తెస్తాను. సంవత్సరానికి 15 తెస్తారు సార్. మీకెందుకు, మీరు ఎలాంటి సార్? బ్రదర్ ఇట్రా, కరెక్ట్ గా లెక్కేసుకో, నేను మళ్ళీ 5 నిమిషాలు వస్తా. అలాగే సార్. ఏంటి
ఏంటి మొన్న ఒక రోజు నిన్ను నా స్కూటర్ మీద డ్రాప్ చేయరా అది గుర్తుపెట్టుకో లేకపోతే జాగ్రత్త లక్షణానికి మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి 4 5 కర్మ పట్టింది 6 7 8 9 10 మెల్లగా 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 జాగ్రత్తగా దిగండి సార్ మెల్లగా దిగండి సార్ మెల్లగా నా కాళ్ళు పోయినరు నా నడుగులు పోయినరు అటు అటు నెమ్మదిగా నెమ్మదిగా ఈ స్మోకింగ్ జోన్ సూపర్ ఏంటి వైష్ణవ్ ఇంటికి వెళ్తున్నాడు. ఇదేంటి ఏమైంది? అదమ్మా బాత్రూమ్ లో జారిపడ్డానమ్మా. అందుకే చెప్తూ ఉంటాను మిమ్మల్ని ఎక్కువ తాగొద్దని. తాగితే ఎందుకు పడతాను? అతను అతను మళ్ళీ వచ్చాడు డాడీ. ఎవరమ్మా? అతనే డాడీ. రోజు నా వెంట పడుతున్నాడని చెప్పానే అతనే. ఎవరమ్మా అతను? ఇతరా? ఏం బాబు నా శిక్ష ఇంకా పూర్తిగా లేదా? ఇప్పుడే మొదలైంది. ఓహో గుర్రాలకి రమ్మెందుకు పోస్తారో ఇప్పుడు అర్థమైంది. నొప్పులన్నీ కప్పు నగ్గిపోయినాయి. ఏమంటావు? మీ నొప్పి తగ్గిపోయింది సార్, నా నొప్పి పెరిగిపోతుంది. వైష్ణవి నొప్పిస్తే ఒప్పించడానికి నేను వైష్ణవ్ ఫాదర్ని కాదు బాబు. మందెక్కువైతే తూలి పడచ్చు, కానీ మాట తేడా రాకూడదు. 14 ఏళ్ల క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడే మీరు వైష్ణవి ఫాదర్ అని నాకు తెలుసు. మీ నాన్నని చంపేశారని ఊరొదిలి వెళ్ళిపోయారు. అవును, ఈ విషయం నీకెట్లా తెలుసు? వైష్ణవి చేతి మీద ఉన్న విష్ణు నేనే సార్. ఒడ్డు దుప్పగా ఎక్కిందంతా దిగిపోయింది. అవును, ఈ విషయం అమ్మాయితో చెప్పావా? చెప్పలేదండి. ఎందుకని? తను నాకు గుర్తుంది, తనకు నేను గుర్తున్నానో లేదో అని. అసలు నిన్ను మర్చిపోతేనే కదయ్యా దానికి నువ్వంటే ప్రాణం. నిద్రలో కూడా విష్ణు విష్ణు అని కలవరిస్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి విష్ణు నేనే అని చెప్పేస్తాను. ఆగు, తుంగభద్రలో దూకినట్టు దూకితే చాలదు. దిగువన కర్నూలు కింగ్ ఉన్నాడు, అతనే ఎర్రమనాయుడు. వాడేవాడు? నా తమ్ముడు, వైష్ణవి కన్న తండ్రి. వాడొక పోర్టబుల్ రాక్షసుడు. చిన్న తప్పును కూడా సహించడు. ఒకసారి మైసూరారాయుడు కొడుకు మా వాడి చిన్న కొడుకు ప్రకాష్ కాలర పట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ అశోక్ గారు నా కాలర పట్టుకున్నాడని చెప్పినా పట్టించుకోలేదండి. ఎర్రవనాయుడు కొడుకు కాలం మైసూరారాయుడు కొడుకు పట్టుకున్నాడని సేములో తెలిస్తే మనమంతా సూసైడ్ చేసుకోవాలి. పరువు పోవటం కంటే తల్లపోవటం మంచిది. తీసేయమా తల్లో.
అశోక్ గాడంటే నా కొడుకు కాలరీడు పట్టుకున్నాడని కాకి కబురు తేగానే తల తెప్పించినాను. చెప్పి చేయటం గుండాయిజం, చెప్పకుండా చేయటం ఫ్యాక్షనిజం. ఇంద్రుడికి 1000 కళ్ళైతే ఈ ఎర్రన్నాయుడికి 1001 కన్ను. రే ఎస్ఐ సార్, ఈడి మండెం మోటబాయి దగ్గరుంది, తీసుకెళ్లి దహనం చేసుకోమని ఈడమ్మకి అబ్బకి చెప్పావు. వాళ్ళిద్దరినీ కూడా వేసేద్దాం నాయనా. వద్దురా, మా బిడ్డని ఎర్రన్నాయుడే చంపాడని ఈదుల్లో వాళ్ళు చెబుతుంటే మన గుండె ధైర్యానికి పగోళ్ళు గుండెలు బాదుకోవాలరా. ఒకణ్ణి చంపితే 1,00,000 మంది భయపడతారు, అందరినీ చంపేస్తుంటే బతకటానికి శ్మశానం మాత్రమే మిగులుతాదిరా. రేయ్, ఈడి నెత్తురుతో తడిసిన ఈ బియ్యాన్ని పనోళ్ళకు పంచండి, పలవ లెక్కన వండుకుని తింటారు. వాడంత దుర్మార్గుడైతే రావణాసురుడి భార్య మండోదరిలాగా నా మరదలు ఉత్తమ ఇల్లారు. భర్త చేసే అరాచకాలు నచ్చవు. కొడుకులు కూడా తండ్రి అడుగుజాడల్లో నడవడం చూసి కనీసం కూతురన్నా ప్రశాంతంగా ఉండాలని పిల్లల్ని నా ఇంట్లో పెంచుతుంది. అయితే నేను వైష్ణవిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నానని ఆయనతోనే చెప్పేద్దాం. చంపేస్తాడు. సార్, పడిపోతామని నడవడం మానేస్తావా? ఓడిపోతామని ఆడడం మానేస్తావా? ఫెయిల్ అవుతామని పరీక్ష రాయడం మానేస్తావా? దేశభక్తి ఉన్నవాడిని సిపాయి అంటారు, ప్రేమ భక్తి ఉన్నవాడిని ప్రేమికుడు అంటారు. దేశం కోసం సిపాయి ప్రాణం ఇచ్చినట్లే ప్రేమ కోసం ప్రేమికుడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. నువ్వు నాకు నచ్చావు. అయితే వెళ్ళి చెప్పేస్తాను. అరే ఆగవయ్యా బాబు, రేపు అమ్మాయి బర్త్డే, అప్పుడు చెప్పు. వైష్ణవ, విషయం చెప్దామా? పద. హాయ్ వైష్ణవి, హ్యాపీ బర్త్డే. హాయ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇదేంట్రా, నీ డబ్బు ఖర్చు పెట్టి వాడి పేరుతో కాలేజీ మొత్తం బర్త్డే పర్సెస్ అందించావు? రే, తన్ని ఇలా బజార్కి ఇడ్చినందుకు ఆ శ్రీగాడి మీద గ్రడ్జి పెంచుకుంటుందిరా వైష్ణవి లైఫ్ లాంగ్. పిచ్చోడా. ఏంటిది? జన్మదిన శుభాకాంక్షలు శ్రీ. ఎవడో శ్రీగడు? పద. నువ్వు కాదు కదా, నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే వైష్ణవ్ని నా నుంచి దూరం చేయలేరురా. ఏంట్రా, వైష్ణవ్ మీద నీకు ఎంత కోరుకుంటే మాత్రం ఇలా పోస్టర్ లాంటి చాలా చేస్తావరా? ఎందుకని అడిగితే కొడతావా? వైష్ణవి చూడు. వైష్ణవి వాడు ఏం చేశాడు? ఆ పోస్టర్లని నేను అతికించలేదు, అతనే అతికించాడు అని చెప్తున్నావా? ఇలాంటి వెదవ పనులు నువ్వే చేసుంటావని నాకు తెలియదు అనుకుంటున్నావా? వైష్ణవి, నేనెవరో నీకు చెప్తే, ఇన్నాళ్ళుగా నా మనసులో దాచుకున్న నిజం చెప్తే. ఏంటి చెప్పు. వైష్ణవి, అసలు నేను ఎవరంటే అన్నయ్య
చెల్లెమ్మా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. నాయన నిన్ను కర్నూలు తీసుకురమ్మన్నాడు, వెళ్దాం పద. అలాగే అన్నయ్య. రామా.